అండి వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో నాగోల్ జైపూర్ కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీలో 4.5 ఇయర్స్ టు 5 ఇయర్స్ ఓల్డ్ రీసేల్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ అన్నది రెనోవేషన్ చేసి సేల్ చేస్తున్నారు. మార్కెట్ ప్రైస్ కంటే చాలా రీజనబుల్ బడ్జెట్‌లో ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క రేటు విషయము ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్‌గా కవర్ చేస్తూ హౌస్ యొక్క ప్లానింగ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా స్క్రీన్ పైన వస్తున్న ఈ హౌస్ ఓనర్ నెంబర్‌కి కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 30x50 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్‌కి ఇండివిజువల్‌గా బోర్ వేయించారు అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ హౌస్‌కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా తీసుకోవడం జరిగిందండి. సో హౌస్ వచ్చేసి మనకి నీట్‌గా వర్క్ అనేది చేయించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్‌కి సంబంధించిన ఎలివేషన్ అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరిగింది. అండ్ హౌస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ వెల్ డెవలప్ అయినటువంటి కాలనీలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ అనేది సీసీ రోడ్‌గా వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కాలనీ చూసుకున్నట్లయితే ఫుల్‌గా డెవలప్ అయింది. ఇది వచ్చేసి మనకి నాగోల్ మెట్రో స్టేషన్‌కి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నాగోల్ మెయిన్ రోడ్‌కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నాగోల్ జైపూర్ కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. నీట్‌గా ఎలివేషన్ రావడం జరిగింది. చాలా ఎక్సలెంట్‌గా కలర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. చాలా నీట్‌గా రావడం జరిగింది. అండ్ ఎలివేషన్ అనేది చాలా నీట్‌గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ హౌస్‌కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ గేట్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి గేటు, ర్యాంప్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా నీట్‌గా రావడం జరిగింది. హౌస్‌కి ఇండివిజువల్‌గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. హౌస్‌కి సంబంధించిన సంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ వచ్చేసి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్‌కి సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే తాండూర్ బండలతోటి ఇక్కడ పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్ తోటి ఇక్కడ మెయిన్ డోర్ చౌకట్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ కింద ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. వాష్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్‌గా రావడం జరిగింది. వాల్‌కొచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి పెయింటింగ్ వర్క్ అనేది చేయిస్తున్నారండి. కాబట్టేసి ఇది చూపించలేకపోతున్నాము. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 2 బీహెచ్‌కే అంతా క్లియర్‌గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. హౌస్‌కి సంబంధించిన ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కేకి సంబంధించిన ఎంట్రన్స్ అండ్ పార్కింగ్ ఏరియా, బోర్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్‌కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 2 బీహెచ్‌కేకి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్ తోటి చేయించారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. నీట్‌గా సెట్ బ్యాక్స్ వదిలి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి 4.5 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ అండి. రీసేల్ హౌస్. మార్కెట్ రేట్ కంటే చాలా రీజనబుల్‌గా ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా అనేది చాలా స్పేసియస్‌గా రావడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డోర్ అనేది క్లియర్‌గా చూయించడం జరుగుతుంది. వాస్తు మెయింటైన్ చేస్తూ నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ అండ్ చౌకట్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా చూయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్‌గా రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. ఈ హౌస్‌లో కబోర్డ్స్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఎవరైతే ఓనర్ ఉంటున్నారో వారు వచ్చేసి ఇక్కడ కబోర్డ్స్ వర్క్ అనేది చేయించుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి కబోర్డ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది.
ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే స్పేసెస్‌గా రావడం జరిగింది. ఓపెన్ కిచెన్‌లో ఉన్న షెల్ఫ్‌లన్నీ క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. కబోర్డ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఎవరైనా రీజనబుల్ బడ్జెట్‌లో రీసేల్ హౌస్ కావాలి, పెద్ద సైజులో ఉన్నటువంటి మంచి హౌస్ కావాలని చూస్తున్నారా? ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నంబర్ కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేయండి. ఇదొచ్చేసి మనకి నీట్‌గా ఉన్నటువంటి కబోర్డ్ వర్క్స్ అనేది ఇక్కడ క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ప్లాట్‌ఫార్మ్ కవర్ చేస్తున్నాను. కిచెన్‌లో చూసుకున్నట్లయితే వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంచి క్వాలిటీగా ఉన్నటువంటి కబోర్డ్స్ అనేది చేయించుకోవడం జరిగింది. కిచెన్ కి ఆనుకొని ఉన్న పూజా రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్ టిక్ చేశారు. అండ్ ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి. చాలా నీట్ గా వర్క్ అనేది రెనోవేషన్ చేయిస్తున్నారు. డైనింగ్ ఏరియాకి ఆనుకున్నటువంటి యుటిలిటీ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. యుటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది. యుటిలిటీ ఏరియా దగ్గర ఉన్నటువంటి సేఫ్టీ గ్రిల్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వాల్‌కి టైల్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. హాల్ ఏరియా అన్నది మరొకసారి కవర్ చేస్తున్నాను. హాల్‌లో ఉన్నటువంటి టీవీ యూనిట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బెడ్‌రూమ్స్ అన్ని కవర్ చేసుకొని టెర్రస్ పైనకెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్‌రూమ్ అవుతుంది. కామన్ వాష్‌రూమ్‌లో వాల్‌కి టైల్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్‌రూమ్‌కి సంబంధించినటువంటి డోర్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. చౌకట్ అనేది క్లియర్‌గా చూయించడం జరుగుతుంది. నీట్‌గా వర్క్ చేయిస్తున్నారు. మాస్టర్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్‌గా రావడం జరిగింది. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న కబోర్డ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. సీలింగ్ వర్క్ అనేది చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా మరొకసారి కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్‌కి టైల్ స్టిక్ చేయడం జరిగింది. వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌కి సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా చూయించడం జరుగుతుంది. నీట్‌గా వర్క్ అనేది చేయిస్తున్నారు. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌కి సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్‌గా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్‌గా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్న కబోర్డ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ సీలింగ్ వర్క్ అనేది క్లియర్‌గా చూయించడం జరుగుతుంది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఏదైతే రిపేర్ వర్క్స్ ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి రెనోవేషన్ వర్క్‌లో వర్క్ అనేది క్లియర్‌గా చేయిస్తున్నారు. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి నాగోల్ జైపూర్ కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది 30x50 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. 167 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. 4.5 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి. రెనోవేషన్ చేసి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. హౌస్ యొక్క రేట్ అనేది 1,45,00,000 చెప్తున్నారు. బ్రాండ్ న్యూ హౌస్‌తో చూసుకున్నట్లయితే ఇది చాలా రీజనబుల్ బడ్జెట్‌లోనే సేల్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.